హనుమాన్ చాలీస అవధి అన్న భాషలో ఉంది ఇప్పటికీ. ఇది ఎందుకంటే వారు అందించిన అవధూతల భాష యోగ భాష. అంటే ఆ భాషకు ఒక శక్తి ఉంది. మన తెలుగు కూడా విశేషంగా సంగీతానికి సరిపడే శక్తి ఉంది. ఏదైనా తెలుగు రచనలు కావ్యంగా రాయడానికి, ఛందోబద్ధంగా రాయడానికి, అంతేకాకుండా ఒక సంగీతం అంటే ఒక రాగంలో అమర్చడానికి కూడా తెలుగు భాష శక్తి ఉంది. అలా అవధి అనేది అవధూతల భాష, యోగ భాష. అందులో అందించారు. అంటే వ్యావహారికంగా ఆ భాషలో అందించారు కదండి అంటే అర్థం తెలుసుకొని చేయండి. కానీ జిమ్కి వెళితే డంబెల్ ఎలా తయారు చేశారు అని తెలుసుకొని చేసినా, తెలుసుకోకపోయి చేసినా కూడా చేయాల్సిన విధానాన్ని తెలుసుకుంటే మీరు ఆ ఫలితాన్ని పొందవచ్చు. కాబట్టి ముఖ్యంగా ఉండవలసింది గురువులపై శ్రద్ధ. ఆ హనుమాన్ చాలీస మనకు మంచిని చేస్తుంది అన్న దృఢ, సంపూర్ణ, అచంచల విశ్వాసం.